హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న చాప్టర్ క్లాస్ 10లో ఫస్ట్ చాప్టర్ హీట్. సో ఈ చాప్టర్లో మనం హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటాం. నెక్స్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో కూడా తెలుసుకుంటాం. అయితే ఫస్ట్ మెటల్ బ్లాక్, ఒక వుడెన్ బ్లాక్ తీసుకొని ఏవో రెండు మెటల్ ఆబ్జెక్ట్, వుడెన్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ రెండింటిని రెఫ్రిజిరేటర్లో పెట్టాం, అంటే రెఫ్రిజిరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండు చల్లబడతాయి. అయితే మనం ఈ రెఫ్రిజిరేటర్లో పెట్టిన ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. అంటే ఏం జరుగుతోంది, మన బాడీలోంచి హీట్ ఎనర్జీ, ఇప్పుడు ఈ మెటల్ బాడీ లేదా ఈ రెఫ్రిజిరేటెడ్ బాడీ, మనం రెఫ్రిజిరేట్ చేసిన బాడీని టచ్ చేసినప్పుడు, ఇది మన ఫింగర్ అనుకోండి, టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన బాడీలోంచి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, మన బాడీలోంచి హీట్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా ఒక హాట్ బాడీని టచ్ చేసామనుకోండి, హాట్ బాడీని టచ్ చేస్తే ఫింగర్తో ఈ హీట్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఈ కేసులో ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, వేడిగా ఫీల్ అవుతుంది, అంటే మన ఫింగర్ హాట్గా ఫీల్ అవుతాం మనం. ఓకేనా, ఓకే, ఇది డిఫరెన్స్. అంటే ఏదైనా ఒక చల్లటి ఆబ్జెక్ట్ని మనం టచ్ చేసినప్పుడు మన బాడీలోంచి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం ఏదైనా ఒక వేడిగా ఉన్న ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు బయట ఆ ఆబ్జెక్ట్ నుంచి హీట్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు రెండు బ్లాక్స్ని రెఫ్రిజిరేట్ చేసాం కదా. అయితే ఈ రెండు బ్లాక్స్లో ఏది ఎక్కువ చల్లగా ఉంటుంది, ఏది ఎక్కువ కోల్డ్గా ఉంటుంది, మెటల్ బ్లాక్. ఓకేనా, మెటల్ బ్లాక్ వుడెన్ బ్లాక్లో కంపేర్ చేస్తే ఎక్కువ మెటల్ బ్లాకే చల్లగా ఉంటుంది. అంటే మనం ఇంకో విధంగా చెప్పాలి అంటే, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ మెటల్ బ్లాక్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ వుడెన్ బ్లాక్. ఓకేనా, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ మెటల్ బ్లాక్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ వుడెన్ బ్లాక్. సో ఇది టెంపరేచర్ తాలూకా డెఫినేషన్. సో టెంపరేచర్ని ఎలా డిఫైన్ చేసాం, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఓకేనా, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే ఏమైనా ఐడియా ఉందా? సో ఓకే, ఫస్ట్ ఒక రెండు బాడీస్ ఏ బి అనే రెండు బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి. థర్మల్ కాంటాక్ట్లో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ తీసుకున్నాను, ఇందులో మామూలు వాటర్ వేసాను నేను. ఇంకొక బీకర్ తీసుకున్నాను, ఇందులో హాట్ వాటర్ వేసాను. ఓకేనా, ఇందులో నార్మల్ వాటర్, ఇందులో హాట్ వాటర్. అయితే ఈ రెండు బాడీస్ని నేను కాంటాక్ట్లోకి తీసుకొచ్చినప్పుడు, ఇది ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసి పెట్టానని చెప్పాను కదా. సో ఈ రెండు బాడీస్ ఎలా ఉన్నాయి, థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ హాట్ బాడీలోంచి హీట్ ఎనర్జీ అన్నది ఈ నార్మల్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతే కదా. కాసేపటి తర్వాత చూసామనుకోండి, ఈ హాట్ బాడీ ఫస్ట్ మనం పెట్టినంత హాట్గా ఉండదు, అలాగే ఈ కోల్డ్ బాడీ ఫస్ట్ ఉన్నంత కోల్డ్గా ఉండదు. అంటే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. సో ఒక స్టేట్ వచ్చేస్తుంది. ఆ స్టేట్లో ఏమవుతుంది అంటే, ఈ రెండిట్లో ఈ హాట్ బాడీ నుంచి మామూలు బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఒక స్టేజ్కి ఆగిపోతుంది అనమాట. సో ఆ స్టేట్ని మనం ఈక్విలిబ్రియం, ఆ స్టేట్ని ఏమంటాం, థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఏ స్టేట్ ఈజ్ రీచ్డ్ వేర్ no transfer of heat energy takes place. సో ఆ స్టేట్నే మనం ఏమంటాం, థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. సో ఆ స్టేట్నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఎప్పుడైతే ఈ ఒక సిస్టమ్ లేదా ఒక బాడీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటే, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఇంకా జరగదు. అంటే హీట్ ఎనర్జీ అనేది లోపలికి రాదు, హీట్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళదు. సో ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసాయి అనుకోండి, ఫస్ట్లో మనకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
ఒక స్టేట్ వచ్చేస్తుంది, రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో అప్పుడు ఈ హాటర్ బాడీ నుంచి ఈ బాడీకి, ఈ నార్మల్ బాడీ నుంచి ఈ హాట్ వాటర్ బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకేనా? సో ఆ స్టేట్నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఓకే, సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమని చెప్తాం? ఎ స్టేట్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ వేర్ ఇట్ నెయిదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ. సో దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాలి అంటే, మనం నేల మీద వాటర్ పడిపోయింది అనుకోండి, అది మీరు ఒక 1 అవర్ తర్వాత లేదా 1 డే తర్వాత చూస్తే అక్కడ అలా వాటర్ ఉంటుందా? ఉండదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఈక్విలిబ్రియం అన్నమాట. ఈక్విలిబ్రియం వల్ల ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన రూమ్లో ఉన్న ఫర్నిచర్ ఏమవుతుంది? మన అట్మాస్ఫియర్ అంటే ఎయిర్తో ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఓకేనా? సో మన బాడీ కూడా బయట ఉన్న టెంపరేచర్తో ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇది మనకి థర్మల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ మనం ఒక 2 కప్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో హాట్ వాటర్ పెట్టాము, ఇంకొక దాంట్లో కోల్డ్ వాటర్. అయితే ఈ రెండిట్లోని థర్మామీటర్ ఇన్సర్ట్ చేసాం. థర్మామీటర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మెర్క్యూరీ, మనం జాగ్రత్తగా థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఇది హాట్ బాడీ అని చెప్పాం, ఇది కోల్డ్ బాడీ. సో కాసేపటికి ఈ హాట్ బాడీలో ఉన్న థర్మామీటర్ మెర్క్యూరీ లెవెల్ పెరుగుతుంది అనమాట, అంటే రైజ్ అవుతుంది. కోల్డ్ బాడీలో ఉన్న థర్మామీటర్ మెర్క్యూరీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సిచ్యుయేషన్లో ఏం జరిగింది అంటే, వాటర్ నుంచి థర్మామీటర్కి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకు? వాటర్లో ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది. సో వాటర్లో ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది, థర్మామీటర్లో తక్కువ హీట్ ఎనర్జీ ఉంది, అందుకే ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ వాటర్ నుంచి ఇక్కడ థర్మామీటర్కి ట్రాన్స్ఫర్ అయింది కదా. సో కోల్డ్ బాడీలో పెట్టినప్పుడు థర్మామీటర్ టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతోంది? థర్మామీటర్ నుంచి ఈ కోల్డ్ వాటర్కి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? వాటర్ నుంచి థర్మామీటర్కి జరుగుతోంది హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అలా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి థర్మామీటర్ నుంచి వాటర్కి జరుగుతుంది. సో ఇప్పుడు ఏది హాటర్ బాడీ, ఏది కోల్డర్ బాడీ? ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్ హాటర్ బాడీ, ఇది కోల్డర్ బాడీ. ఓకేనా? థర్మామీటర్. ఇక్కడికి వచ్చేటప్పటికి థర్మామీటర్ హాటర్ బాడీ, వాటర్ కోల్డర్ బాడీ. ఓకేనా? సో హీట్ని మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు దీన్ని బట్టి? హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ a body at higher temperature to a body at lower temperature. సో హీట్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడ చూసారు కదా, ఏది హాట్గా ఉందో ఆ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఎనర్జీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. సో ఇది ఇప్పుడు ఒక స్టేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా వాటర్లో మెర్క్యూరీ ఇలాగా ఆ లెవెల్ అన్నది మనకి ఒక స్టెడీనెస్ వచ్చేస్తుంది ఆ మెర్క్యూరీ లెవెల్లో. సో ఆ స్టెడీనెస్ వచ్చినప్పుడు ఈ థర్మామీటర్లో ఉన్న రీడింగ్ ఇంకా కదలనప్పుడు అప్పుడు ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం. ఎప్పుడైతే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయో అంటే వాటర్, ఆ మెర్క్యూరీ థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఎప్పుడైతే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయో అక్కడ ఉన్న రీడింగ్నే మనం టెంపరేచర్ అంటాం. సో అది మనం టెంపరేచర్ ఆ రీడింగ్ మనకి టెంపరేచర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంటి మనం థర్మామీటర్ పెట్టగానే 90, 91, 92 ఇలా చూపిస్తూ ఉంటుంది. సో 97 ఇంచ్ కదా, 97, 98, 99 ఇలా చూపిస్తుంటుంది. సో ఒక స్టేట్కి వచ్చేటప్పటికి రీడింగ్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? మన బాడీలో ఉన్న హీట్ ఎనర్జీ థర్మామీటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక స్టేట్లో రెండు కూడా మన బాడీ, థర్మామీటరు థర్మల్ ఈక్విలిబ్రియంలో వస్తాయి. అప్పుడు మనం ఏం చెప్తాము?
101 ఫీవర్ ఉంది లేదా 100 ఫీవర్ ఉంది, అక్కడ థర్మామీటర్లో ఎంత టెంపరేచర్ చూపిస్తే మనం అంత టెంపరేచర్ ఉంది అని చెప్తాం. ఓకేనా? సో ఆ థర్మామీటర్లో ఆ థర్మల్ ఈక్విలిబ్రియంలో మన బాడీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఆ థర్మల్ ఈక్విలిబ్రియమే మనకి టెంపరేచర్ అనమాట. సో అక్కడే మనం మెజర్ చేసేదే టెంపరేచర్. సో ద టెంపరేచర్ ఈజ్ అ మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఆ టెంపరేచర్ ఎప్పుడైతే స్టిల్ అయిపోయిన టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మనకి థర్మల్ ఈక్విలిబ్రియంకి మెజర్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పినది ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఇఫ్ టూ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ ఏ బి అనేవి టూ డిఫరెంట్ సిస్టమ్స్. ఈ రెండు సిస్టమ్స్ అనేవి ఇండివిజువల్గా ఒక అదర్ సిస్టమ్తో, అంటే సి అనే ఒక సిస్టమ్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయనుకోండి. అంటే ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి అనేది ఇండివిజువల్గా సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చెప్తాము అంటే ఏ అనేది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి అనేది ఇండిపెండెంట్గా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉంది సితో. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చెప్తామంటే ఏ అండ్ బి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. A and B are said to be in thermal equilibrium with each other. ఓకేనా? సో ఇప్పుడు SI యూనిట్ ఆఫ్ హీట్. SI యూనిట్ ఆఫ్ హీట్ జౌల్. ఓకే. CGS యూనిట్ ఏంటి? CGS యూనిట్ క్యాలరీ. సో 1 calorie is equals to 4.186 joules. 1 calorie is equals to 4.186 joules. So next, temperature units enti? Temperature units SI unit Kelvin. Okay na? SI unit enti? Kelvin. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది టెంపరేచర్కి, అదేంటిది? డిగ్రీ సెంటిగ్రేడ్. సో కెల్విన్కి డిగ్రీ సెంటిగ్రేడ్కి రిలేషన్ ఏంటి అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 కెల్విన్. సో మనకి చాలా ప్రాబ్లమ్స్లో, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ చాలా ప్రాబ్లమ్స్లో మనకి టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చేస్తారు, అది మనం కెల్విన్లో మార్చుకుని చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 373 కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చండి అని చెప్పారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 373 కెల్విన్ అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో మార్చాలి అంటే 373 మైనస్ 273, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఓకేనా? సో అలాగే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్లో ఎంత? కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 273 ప్లస్ 20 డిగ్రీస్, సో 293 కెల్విన్. ఓకేనా? ఇలా మార్చాలన్నమాట. సో ఇది హీట్ టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ మనకి వచ్చేది ఏంటి అని అంటే టెంపరేచర్ హీట్ మధ్య ఎంతో మనకి రిలేషన్ ఎంతో కొంత తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ temperature and kinetic energy. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా టెంపరేచర్ యూనిట్స్ ఏంటి? కెల్విన్. సో ఈ కెల్విన్ అంటే ద టెంపరేచర్ మెజర్డ్ అట్ కెల్విన్ స్కేల్. కెల్విన్స్లో టెంపరేచర్ మెజర్ చేసామనుకోండి, ఆ టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 293 కెల్విన్ అన్నాం కదా, ఇది అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే. సో నెక్స్ట్ టెంపరేచర్, కైనెటిక్ ఎనర్జీ, వీటి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. మనం 2 బీకర్స్ తీసుకున్నాం. ఒక బీకర్లో హాట్ వాటర్ పెట్టాం, ఒక బీకర్లో కోల్డ్ వాటర్ పెట్టాం. ఇది హాట్ వాటర్, కోల్డ్ వాటర్. సో కొంచెం ఫుడ్ కలర్ అన్నది రెండిట్లో స్ప్రింకిల్ చేసాం. అంటే ఫుడ్ కలర్ వేసినప్పుడు హాట్ వాటర్లో ఆ ఫుడ్ కలర్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా,
అవి ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. ఇది మనం గమనించాలి, ఇవన్నీ అబ్జర్వేషన్స్ అనమాట. ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది. సో ఈ హాట్ వాటర్లో ఫుడ్ కలర్ వేసినప్పుడు అవి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కోల్డ్ వాటర్లో ఆ కలర్ వేసినప్పుడు అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి, కానీ హాట్ వాటర్లో అంతా మూవ్ కాదనమాట. సో హాట్ వాటర్లో మూవ్ అయినంతగా కోల్డ్ వాటర్లో మూవ్ అవుతుంది. ఏదైనా ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? అది మోషన్లో ఉంది. మూవ్ అవుతుంది అంటే మోషన్లో ఉంది. స్టిల్గా ఉంది అంటే రెస్ట్లో ఉంది. సో మోషన్లో ఉన్నప్పుడు ఏముంటుంది ఆ పార్టికల్కి? కైనెటిక్ ఎనర్జీ. సో ఆ పార్టికల్కి ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ హాట్ వాటర్లో ఉన్న పార్టికల్స్కి ఏముంటుంది? మోర్ కైనెటిక్ ఎనర్జీ. మోర్ కైనెటిక్ ఎనర్జీ వెన్ కంపేర్ టు కోల్డ్ వాటర్లో ఏముంటుంది? ఉన్న పార్టికల్స్కి లెస్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకే కదా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయని చెప్తున్నాం. సో హాట్ వాటర్లో ఏమవుతాయి? ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఎందుకు? టెంపరేచర్ ఇస్తున్నాం. టెంపరేచర్స్ ఇస్తుంటే ఏమవుతున్నాయి? ఆ మాలిక్యూల్స్ అనేవి కొల్లైడ్ అయ్యి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ర్యాండమ్ మోషన్లో మూవ్ అవడం స్టార్ట్ చేస్తాయి. సో కొల్లైడ్ అయిపోయి ఇంకా టెంపరేచర్ పెంచుతున్న కొద్దిగా వేపర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? సో అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం టెంపరేచర్ ఇస్తున్న కొద్దీ కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ తాలూకా కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది. సో ద మోర్ టెంపరేచర్ వీ గివ్, ద మోర్ కైనెటిక్ ఎనర్జీ, ద మాలిక్యూల్స్ పొసెస్ మోర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ద స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్, the speed of the motion of the particles in the two bowls are different. అంటే ఈ మాలిక్యూల్లో ఉన్న స్పీడ్, ఆ పార్టికల్స్ యొక్క స్పీడ్ ఈ మాలిక్యూల్తో ఈ బీకర్లో ఉన్న పార్టికల్స్ యొక్క స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఇందులో స్లోగా మూవ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద కోల్డర్ బాడీ. సో అప్పుడు ఏంటి? మనం హాటర్ బాడీలో ఉన్న మాలిక్యూల్స్ తాలూకా కైనెటిక్ ఎనర్జీ కోల్డర్ బాడీలో ఉన్న మాలిక్యూల్స్ తాలూకా కైనెటిక్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? టెంపరేచర్ పెంచుతున్న కొద్దీ కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది. అంతే కదా? మనం హాట్ వాటర్ అంటే ఏంటి? టెంపరేచర్ ఇస్తున్నాం. కోల్డ్ బాడీకి టెంపరేచర్ ఇవ్వట్లేదు, అందుకే ఫాస్ట్గా కదిలిపోతున్నాయి. అంటే కైనెటిక్ ఎనర్జీ ఉన్నాయి ఆ మాలిక్యూల్స్కి. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది అన్నమాట. ఇంటర్మీడియట్ కాదు, మళ్ళీ మీరు ఫిజికల్ కెమిస్ట్రీ చదివేంత వరకు ఇది అప్లై అవుతూనే ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేటప్పటికి, సో ఇక్కడ మనం ఒక బీకర్ తీసుకున్నాము. ఈ బీకర్లో ఆయిల్ ఫస్ట్ వాటర్ ఫిల్ చేసాం. వాటర్ ఫిల్ చేసి ఒక థర్మామీటర్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఆయిల్ ఫిల్ చేసి అందులోకి ఇంకొక థర్మామీటర్ ఇన్సర్ట్ చేసాం. సో ఈ థర్మామీటర్ టిప్స్ అన్నది ఒకటి ఆయిల్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నాం, ఇంకొకటి వాటర్లో. ఎక్స్క్లూజివ్గా ఒకటి ఆయిల్లోనే ఉండాలి, ఒకటి వాటర్లోనే ఉండాలి. సో ఇప్పుడు మనం హీట్ చేయడం స్టార్ట్ చేసాం ఈ బీకర్ని. ఇది హీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆయిల్లో, ఇది ఆయిల్ కదా, సో ఇది ఆయిల్, ఇది వాటర్. సో ఈ హీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ థర్మామీటర్లో ఉన్న రీడింగ్, ఆయిల్లో ఉన్న థర్మామీటర్ రీడింగ్ పెరిగిపోతూ ఉంటుంది. సో వాటర్లో ఉన్న థర్మామీటర్ రీడింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏంటి అర్థం? ఆయిల్లో ఉన్న థర్మామీటర్ పెరిగిపోతుంది అని అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఆయిల్లో ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఆయిల్ మాలిక్యూల్స్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది చూడండి. వాటర్ హీట్ ఎనర్జీ అనేది ఆయిల్కి ఇచ్చేస్తుంది అనమాట. సో హీట్ ఎనర్జీ, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్.
అందుకే ఆయిల్ తన టెంపరేచర్, ఆయిల్ తాలూకా టెంపరేచర్ మనకి పెరిగిపోతూ ఉంటుంది, వాటర్ తాలూకా టెంపరేచర్ మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అనంటే ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్స్. సో ఆ హీట్ అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాటర్ నుంచి హీట్ ఎనర్జీ ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా ఆయిల్ తాలూకా టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది, వాటర్ తాలూకా టెంపరేచర్ ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది కదా, సో ఆయిల్ తాలూకా టెంపరేచర్ పెరిగిపోతుంది, వాటర్ తాలూకా టెంపరేచర్ తగ్గిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం కంపేర్ చేయొచ్చు అని అంటే, ఏం చెప్పొచ్చు, ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అంటే, సో టెంపరేచర్ అనేది ఒక మెజరింగ్ క్వాంటిటీ, ఒక మెజర్ చేయగలం, టెంపరేచర్ మనం మెజర్ చేయగలం, హీట్ని మనం మెజర్ చేయలేం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మనం ఏం మెజర్ చేస్తున్నాం, టెంపరేచర్ని మెజర్ చేస్తున్నాం. ఓకేనా, హీట్ ఎనర్జీని మనం మెజర్ చేయలేం. సో టెంపరేచర్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ, మనం దాన్ని మెజర్ చేయగలం. సో అప్పుడు మనకు దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే హీట్ అనేది ఒక ఎనర్జీ దట్ ట్రావెల్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. సో దట్ ట్రావెల్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇది హీట్ డెఫినిషన్. ఓకేనా, సో హీట్ అనేది హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ అండ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ అనేది ఏం చేస్తుంది, ఏ బాడీ హాట్, టెంపరేచర్ ఏం చేస్తుంది, విచ్ బాడీ ఈజ్ హాటర్. సో ఏ బాడీ హాట్గా ఉంది, ఏ బాడీ కోల్డ్గా ఉందో డిసైడ్ చేయాల్సిన పని ఎవరిది, టెంపరేచర్ది. సో హీట్ అనేది ఏంటి, ఎనర్జీ, అది మన కళ్ళకు కనిపించదు హీట్ అనేది, కానీ టెంపరేచర్ మనకు కనిపిస్తుంది. ఓకేనా, అంటే మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి కనిపిస్తుంది అని చెప్తున్నాను. హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఒక ఎనర్జీని మనం గమనించలేం కదా. సో ఆ ఎనర్జీని మనం గమనించాలంటే మనకి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, అది థర్మామీటర్, అందులో వచ్చే రీడింగ్ టెంపరేచర్. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం, సో టెంపరేచర్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. టెంపరేచర్ ఏం చేస్తుంది, హీట్ ఎటు వెళ్తుందో చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో హీట్ అంటే ఏంటి, హీట్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్. హీట్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్. ఓకేనా, సో టెంపరేచర్ అంటే ఏంటి, ఏ బాడీ హాటో ఏ బాడీ కోల్డో అది డిసైడ్ చేసేది టెంపరేచర్. హీట్ అంటే ఏంటి, అదొక ఎనర్జీ, అది జస్ట్ ఫ్లో అవుతుంది అంతే. ఓకేనా, సో హీట్ని మెజర్ చేసేది మనకి టెంపరేచర్. సో నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఆయిల్కి రెండు లిక్విడ్సే, రెండిటికి ఒకటే టెంపరేచర్ దగ్గర సమ్ 60 degrees టెంపరేచర్ దగ్గర మనం దాన్ని అంటే హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఈ ఆయిల్ అనేది ఒక టైప్ ఆఫ్ లిక్విడ్, వాటర్ అనేది ఒక టైప్ ఆఫ్ లిక్విడ్, రెండు లిక్విడ్స్ అయినా కూడా రెండు వేరే వేరే టైప్స్. అయితే రెండింటిని ఒకే టెంపరేచర్ దగ్గర మెజర్ చేసినప్పుడు ఆయిల్ అనేది ఒక టెంపరేచర్ చూపిస్తుంది, వాటర్ అనేది ఒక టెంపరేచర్ చూపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అదే మనకి స్పెసిఫిక్ హీట్ గురించి డిస్కస్ చేసుకుందాం.